నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. కువైట్ లో ఉష్ణోగ్రతలు తగ్గడంతో అయితే విద్యుత్ లోడు తగ్గి గ్రీన్ జోన్ లో ఉందని చెప్పి, అలాగే వేసవి కాలంలో ఇది రెడ్ జోన్ కు వెళ్లి కువైట్ లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భవిష్యత్తులో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా కువైట్ దేశవ్యాప్తంగా నిర్వహణ పనులు చేస్తూ ఉన్నట్లు, మెయింటెనెన్స్ పనులు చేస్తూ ఉన్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వివరాల్లోకి వెళితే గత శనివారం మనం చూసుకుంటే ఈ శనివారం వరకు కువైట్ దేశవ్యాప్తంగా కొన్ని స్టేషన్లలో, సెకండరీ ట్రాన్స్ఫారం స్టేషన్లలో నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నామని చెప్పి, దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పి గతంలో ప్రకటించింది. తాజాగా ఈ రోజు శనివారం నుంచి నవంబర్ 23వ తేదీ ఉదయం వరకు కువైట్ దేశవ్యాప్తంగా నిర్వహణ పనులు జరుగుతాయని చెప్పేసి, అంటే కొన్ని ప్రాంతాలలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనులు జరుగుతాయని చెప్పి, ఆ యొక్క పనులు జరిగేటప్పుడు మీ యొక్క ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది, కరెంటు పోతుందని చెప్పేసి విద్యుత్ మంత్రిత్వ శాఖ అధికారులు తెలియజేశారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో విద్యుత్తు ఈ యొక్క వారం రోజులలో మీ యొక్క ప్రాంతాలలో పోయిందా లేదా, పోతే ఎంతసేపు పోయిందని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.